హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్లో అయితే టమాటా రసం ఎలా చేయాలో చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఎలా చేయాలో నేర్చేసుకుందాము. చూసారా ఎంత బాగుందో, చూడ్డానికి నోరు ఊరేలా ఉంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టమోటాలు మీడియం సైజు 4, చింతపండు కొంచెం, ఎండుమిర్చి, మీడియం సైజు ఆనియన్ తీసుకోవాలండి. టమోటాలని మీడియం సైజులో కట్ చేసుకోవాలి, ఇలా ముక్కలుగా చేసుకోవాలన్నమాట. చింతపండు కొద్దిగా సరిపోతుందండి. ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. మొత్తాన్ని తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేయండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత అన్నింటినీ కలిపేసేయచ్చండి, మొత్తం కలిపేసేయండి. తర్వాత దీనిలో అయితే కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. కొద్దిగా పసుపు, సాల్ట్, కారం, ధనియాల పౌడర్, వెల్లుల్లి రెబ్బలు ఇవి కూడా వీటిలోనే కలిపేసుకోండి. కలిపి మొత్తం మిక్సీ పట్టాలండి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేటప్పుడు మనం బరకగా అంటే కచ్చపిచ్చగా పట్టాలండి, బాగా మెత్తగా పట్టాలి. ఎందుకంటే టేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు మాత్రం మెత్తగా పట్టుకోకూడదు. కొంచెం ఒకసారి 2 సార్లు అలా తిప్పేసి వదిలేయాలి. అప్పుడు మనకి పేస్ట్ ఇలా తయారవుతుంది. చూసారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకోవాలి. దీనిలో అయితే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది చేయడానికి, అందుకే నేను దీన్ని ప్రిఫర్ చేసుకున్నా. ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఈ ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని వేయండి. ఆ పేస్ట్ని వేసి కొంచెం కలయి తిప్పాలండి. చూసారా, హైలో పెట్టేసుకోవచ్చు, పర్లేదు, కాకపోతే దగ్గరే ఉండాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా తిప్పుతూ ఉండండి. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది మనకి. సో పచ్చివాసన పోతుంది అన్నమాట. టమాటా పచ్చివాసన వస్తుంది కదా, ఆ పచ్చివాసన అయితే పోతుంది ఇలా ఫ్రై చేయడం వల్ల. చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రొసీజర్, అయితే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చెప్పండి ఎలా ఉందో. చూసారా, ఈ వాటర్ అంతా కొద్దిగా బయటకు వస్తూ ఉంటుంది. ఇలా కలయి తిప్పుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ ఉంటుంటే మనకి ఏంటంటే కింద అడుగు మాడకుండా ఉంటుంది. సో అలా బాయిల్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా బాయిల్ అవుతుందో, పచ్చి వాసన అంతా పోతుంది మనకి. వాటర్ అంతా బయటకు వస్తుంది చూడండి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోండి. కారం కొంచెమే వేసుకోవాలండి, అది కూడా మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీనిలో కారం అవసరం లేదు. ఏదైనా సరే దానిలో కొంచెం దీనిలో కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువైపోకుండా చూసుకోవాలి. రుచికి తగ్గంత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కొంచెం ఒక 5 మినిట్స్ మూత ఓపెన్ చేసి తీస్తే చూడండి ఒకసారి, ఇలా వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కలుపుతూ ఉండాలి మనం. సాల్ట్ ఎందుకు వేసామంటే కొంచెం దీని అంతటికి సాల్ట్ పడితే ఇంకా టేస్ట్ బాగా వస్తుంది. సో ఇంతకు ముందు కూడా మనం సాల్ట్ వేసాం కాబట్టి నేను కొంచెం ఇప్పుడు రుచికి తగినంతగా కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ కావాలంటే మనం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ పోయాలండి. 4 మీడియం సైజ్ టమాటోస్కి 4 గ్లాసెస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలపాలండి. కలుపుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడైనా సాల్ట్ ఏదన్నా ఉంటే కనుక అది మొత్తం వాటర్ కూడా పడుతుంది.
ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి. అల్లం పేస్ట్ కొంచెం సరిపోతుంది. నేను ఫస్ట్ అల్లం పేస్ట్ ఎందుకు వేసుకోలేదంటే ఆ టమాటో వేసినప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటే మనకి తీపి వస్తుందండి, స్వీట్ అవుతుంది. సో అందుకని అల్లం పేస్ట్ వేసుకోలేదు. కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి. కొబ్బరి పొడి మనం ఇంట్లో చేసుకున్నదైతే ఇంకా టేస్ట్ వస్తుంది. నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను బయట నుంచి తెచ్చింది వేసుకున్నాను. సో ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూడండి చక్కగా మరుగుతూ ఉంటుంది. ఈ రసం అనేది ఏ రసం అయినా సరే ఎంత ఎక్కువ మరిగితే అంత టేస్ట్ వస్తుందండి. సో చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసేసుకుంటే బాగా మరుగుతుందండి. అప్పుడు కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోండి, ఎందుకంటే స్మెల్ బాగా పడుతుంది. కరివేపాకు స్మెల్ అనేది దానికి బాగా పడుతుంది అన్నమాట. రసం మొత్తానికి చాలా బాగుంటుంది. చూసారు కదా, బాగా మరిగిన తర్వాత ఇలా ఉంటుందండి. కరివేపాకు కూడా చక్కగా దానిలో కలిసిపోయింది, బాగుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపుకి కావాల్సింది ఏంటి అంటే తాలింపులు, ఆనియన్స్, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించి ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ బాగా కాగాలండి, హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మాత్రమే పోపు గింజలు వేయండి, లేదంటే పోపు గింజలు పచ్చి వాసన వస్తాయి, రసం కూడా టేస్ట్ ఉండదు. సో పోపు ఎంత బాగా అయితే మాడుతుందో రసానికి అంత బాగా పడుతుంది స్మెల్. తినాలన్న నోరు ఊరుతుంది అన్నమాట. సో చూసారు కదా. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేశారు కదా, ఈ రెండు బాగా వేయించాలండి. వెల్లుల్లి వేయగానే స్మెల్ డిఫరెంట్గా వస్తుంది, గుమగుమలు అన్నమాట. నెక్స్ట్ ఆనియన్స్ వేయాలి. పోపు అనేది ఎప్పుడూ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచాలండి. ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ బ్రౌన్ కలర్లోకి వస్తే పోపు బాగా అయినట్టు అన్నమాట. సో ఆ పోపు నుంచే మనకి పప్పులో పోపు వేసేటప్పుడు కూడా మీరు గమనించండి, పోపు అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తాలింపు వేయండి, ఓకేనా. నెక్స్ట్ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకున్న తర్వాత మొత్తం బ్రౌన్ కలర్లోకి రావాలండి. బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచండి. వీడియో తీసుకున్నాను చూసారు కదా, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. సో అంటే ఇది ఇప్పుడు తీసేసే టైం అయిందనమాట. బ్రౌన్ కలర్లోకి రాగానే ఇప్పుడు తీసేసుకోవచ్చు. తీసి పక్కన పెట్టేసేయండి. ఇందాక మనం మరగబెట్టుకున్న రసం ఉంది కదా, ఆ రసంలో ఇప్పుడు ఇలా పోపు పెట్టేసి మూత పెట్టేయండి, ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఆ రసానికి పట్టేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంటుందో. చూసారా, కలర్ఫుల్గా ఉంది కదా. వేడి అన్నంలోకి ఈ రసం వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఫైనల్గా అయితే వేడి టమాటా రసం రెడీ అయిపోయిందండి. చూసారు కదా, టేస్ట్ నోరు ఊరుతుందండి. నాకైతే నోరు ఊరుతుంది. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసేయండి.